చెన్నూరులోని స్థానిక శ్రీ రాధాకృష్ణ మందిరంలో వికాస తరంగిణి శ్రీనివాస భజన మండలి వారు శ్రీ అన్నమాచార్య జయంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా అన్నమాచార్యుల చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించి ఈ సందర్భంగా కవి గాయకుడు కట్ల శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ శ్రీ అన్నమాచార్యుల వైభవం విశిష్టతకి ఉన్న భక్తి జ్ఞాన వైరాగ్యముల గురించి చెప్తూ లక్కమాంబ నారాయణ సూర్యులకి నందకాంక్షతో ఆ శ్రీనివాసుని వరప్రసాదంగా విశాఖ మాసం పూర్ణిమ విశాఖ నక్షత్రంలో జన్మించి శ్రీ వెంకటేశ్వర స్వామిని పలు దేవతల్ని కీర్తిస్తూ 32,000 సంకీర్తనలు రచించి పాట ద్వారా అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర స్వామిని మెప్పించి ఒప్పించి రప్పించి లాలించి పాలించిన విధానం అజరామరం. అన్నమయ్య దేవుని కళ్యాణ గుణములు మహిమలు వైభవం తత్వం శృంగార సమాజహితం కోసం అనేక రచనలు చేశారే తప్ప ఎక్కడా తన స్వార్థం కోసం సంకీర్తనలు రచించలేదు. అంకితం కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి అని మాత్రమే పెట్టారని అన్నమయ్య గురించి చక్కగా తెలియజేశారు. తదనంతరం అన్నమాచార్యులు సంకీర్తనలు శ్రీనివాస భజన మండలి భక్త బృందం వారు ఆలపించగా ఈ కార్యక్రమం వికాస తరంగిణి చెన్నూరు శాఖ అధ్యక్షులు భీమిడి రవీందర్ గౌడ్, రాపర్తి మనోహర్, సురేష్ దేవుడ, పెండ్యాల సత్యనారాయణ, కార్తికేయ, ఆకినపల్లి మహేశ్వర్, నాగేశ్వర్, రామచంద్ర, తంగలపల్లి శేఖర్, అబ్బోజు, సంజీవ్, కట్ల మహాలక్ష్మి, శ్రీనివాసాచారి దంపతులు, దివిజేంద్రాచారి, వెంకటలక్ష్మి, తదిర, శ్రీనివాస్ భజన మండలి వారు, విశ్వకర్మ భజన మండలి వారు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాత్రి 8:30 నుండి 11:30 వరకు నిర్వహించి తదనంతరం భక్తులకి సన్మానం ప్రసాదం అందజేశారు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు చెన్నూరు మంచిర్యాల జిల్లా వికాస తరంగిణి ఆధ్వర్యంలో ఇక్కడ రాధాకృష్ణ మందిరంలో అన్నమాచార్య జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. శ్రీమాన్ కాళ్ళపాక అన్నమాచార్యులు కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి కాళ్ళపాకలో లక్కమాంబ నారాయణ సూర్య దంపతులకు వైశాఖ శుద్ధ పౌర్ణమి విశాఖ నక్షత్రంలో జన్మించి శ్రీ స్వామి వెంకటేశ్వర స్వామిని అనన్యమైనటువంటి భక్తితో ఆరాధించారు. అతను ఒక భక్తుడే కాదు, సంఘ సంస్కర్త, తత్వవేత్త. ఆయన ఎన్నో రకాలుగా కీర్తనలు భగవంతుడిపై రాశాడు. నరసింహస్వామిని, హనుమంతుని, అలమేలమన్నను, కృష్ణుడిని, రాముని, ఇలా ఎవరి మీద రాసిన వెంకటేశ్వర అని ముద్ర లేకుండా ఏ పాట కూడా ఉండదు. సులభమైనటువంటి సరళిలో జానపద భావాలతో చక్కని కీర్తనలు అందించిన తొలి తెలుగు వాగ్గేయకారుడు శ్రీమాన్ శ్రీ కాళ్ళపాక అన్నమాచార్యుడు. నభూతోన భవిష్య ఇంతవరకు పుట్టలేదు, ఇక పుట్టరు, 100 చదువుతున్నా. ఆయన ఒక కీర్తన కూడా స్వార్థంతో రాయలేదు. నన్ను కాపాడు, నన్ను రక్షించు, నన్ను ప్రభు స్వామి అని చెప్పలేదు. స్వామి యొక్క వైభవాలు, ఆయన యొక్క మంగళం యొక్క అతని సేవలు, స్వామి యొక్క అన్ని కీర్తనలు అన్ని స్వామి యొక్క మంగళ రూపాన్ని వర్ణించినటువంటి అనన్యమైనటువంటి తత్వగీతాలు కూడా రాసినటువంటి అన్నమాచార్యుడు. ఇక జీవితంలో ఎవరు కూడా భవిష్యత్తులో రాయలేదు. ఈ సృష్టినంత వరకు అన్నమాచార్యుడు యొక్క పేరు ప్రతిష్టలు చిరస్థాయిగా ఉంటాయి. అన్నమాచార్యుడు స్వామి ప్రసాదం చేసుకోవడంలో ఐక్యమైనారు. వారు అందించినటువంటి సేవలు స్మరిస్తూ వారి కీర్తనలు లేని గ్రామము, వాడ, ఊరు వంటూ లేవు. వారి యొక్క పేర్లు తలుచుకుంటూ వారి గీతలు పఠిస్తున్న మా భక్తులందరికీ అన్నమాచార్యుల యొక్క అనుగ్రహం, తర్వాత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహము ఉండి అందరికీ ఇంకా పెద్ద ఎత్తున వచ్చేసరి ఈ యొక్క ఉత్సవాలు చెప్పి అన్నమాచార్యుల యొక్క ఆశయాలు, ఆయన పాటలు పాడమే కదా, ఆయన ఆశయాలు ఆయన నడుచుకున్నాడు. ఆయన ఏం చేశాడు, ఏం చెప్పాడని భావములోన బాహ్యములోన బయటికి చెప్పాలి, లోపల నడుచుకోవాలి. అంతా లోపల చెప్పాలి, బయటికి నడుచుకోవాలి. బయట కూడా చెప్పి మీది కూడా చెప్పడం కాదు, ఏది చెప్తున్నామో అది చేయాలని ఇలాంటి ఎన్నెన్నో కీర్తనలు చెప్పుకుంటూ పోతే అసలు కొన్ని రోజులే పడుతుంది. 32,000 కీర్తనలు అందించినట్టు మహోన్నత వ్యక్తి. మనకు ప్రస్తుతానికి 15,000 అందుబాటులో ఉన్నాయి. ఆ కీర్తనలు స్మరించుకుంటూ ఈరోజు ఉత్సవాలు కూడా జరిగింది. పాల్గొన్న భక్తులందరికీ కూడా ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ.